పవిత్ర ప్రసాదంలో లడ్డు పందికొవ్వు కలిసింది అని మీరు రాజకీయ ప్రయోజనాలతోటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేటువంటి అంశాలతో మీరు దాన్ని అపవిత్రం జరిగింది అని చెప్పేసి కల్తీ జరిగింది అని ఆవుశేషాలు కలిసినాయి జంతు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి అబద్ధాలు మీ ప్రభుత్వాన్ని దహిస్తాయని ఆ రోజు నేను చెప్పింది జరిగి తీరుతుంది, చూస్తూ ఉండండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? సింహాచలంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? నిన్న కాశీబొగ్గలో జరిగిన ప్రమాదం ఏ రోజైనా జరిగిందా? ప్రతిరోజు ఒక ప్రమాదం, ప్రతిరోజు ఒక ఉపద్రవం, ప్రతిరోజు ఒక తుఫాను. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కలియుగ దైవం మీద మీరు చేసినటువంటి అపవాదులే ఈరోజు మీ ప్రభుత్వాన్ని దహించిపోతున్నాయి. సనాతన ధర్మాధికారి వెళ్ళి మెట్లు కడిగినాడు. ఎవరో కామెంట్ చేశాడు, తిరుమల తిరుపతి కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగినాడు. నాయన నిన్న కాశీబొగ్గలో జరిగింది, ఏ మెట్లు కడుగుతావయ్యా? సనాతన ధర్మాధికారి, సనాతనాధికారి పవన్ కళ్యాణ్ ఎక్కడ మెట్లు కడుగుతారు మీరు? మతాన్ని మతంలాగా చూడండి, ప్రాంతాన్ని ప్రాంతంలాగా చూడండి, ధర్మాన్ని ధర్మంలాగా చూడండి. అంతేగాని ప్రతి మతాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి, ధర్మాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి, నువ్వు ఓట్ల కోసం సీట్ల కోసం చేసే డ్రామాల్లో దేవుణ్ణి కూడా లాగితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ఉంటుందండి.